Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. ఇప్పుడు తెలంగాణ వైజ్గా ఆలోచించుకుందాం సార్ ఒకసారి. తెలంగాణకు వచ్చేటప్పటికి 6 గ్యారంటీల పథకాలతోటి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. మేము ఇవి చేస్తామని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు అమలు చేసిన ఒక్క గ్యారంటీలో ఏది కూడా సక్రమంగా జరుగుతున్న పరిస్థితి కనిపించట్లా. అటు ఫ్రీ బస్ అంటూ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది చాలా మందికి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. చాలా మంది ధర్నాలు కూడా చేశారు అది తీసుకొచ్చిన తర్వాత. ఈవెన్ తీసుకొచ్చిన ఇంకొక 2-3 పథకాలు కూడా ఏవి సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తున్న పరిస్థితి కనిపించట్లా. అసలు ఎందుకు జరుగుతోంది, అసలు ఎలా నమ్మాలి? వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గవర్నమెంట్ మాది లేదు, మేము అపోజిషన్లో ఉంటే మాకు ఏం అర్థమైంది అంటే ఒక 2.5 lakh crore అప్పు ఉంటుంది అని అనుకున్నాం. గవర్నమెంట్ మాది వచ్చిన తర్వాత పోయి చూస్తే 6.5 lakh crores అప్పు ఉన్నది. నంబర్ 1. బ్యాంక్ కరప్ట్ తెలంగాణ ఉన్నది. సర్ప్లస్ స్టేట్ బ్యాంక్ కరప్ట్ ఉన్నది. సర్ప్లస్ స్టేట్ క్యాష్ కన్స్ట్రెయింట్ ఉన్నది. ఆ పరిస్థితిలో మా గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత మా ప్రామిస్లు అది అమలు కావాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి. మాకు చిత్తశుద్ధి ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. బీఆర్ఎస్కి ఎట్లా వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయింది, మా మళ్ళీ బతుకు బస్ స్టాండ్ కావద్దు. 10 years మేము సఫర్ అయినాం, ఇప్పుడు మేము కావద్దు. ఏది హామీ మేము ఇచ్చిన తర్వాత అమలు చేయకపోతే మా పరిస్థితి కూడా అట్లా అవుతుంది అని అందరికీ తెలుసు అన్నమాట. మేము 6 guarantees అమలు చేయాలి. 100 days కోడ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మేము అమలు చేయాలి, తప్పకుండా చేస్తాం. ఇప్పుడు 32,000 crores ఫార్మర్స్కి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు పెద్దమ్మ మందిర్ మీద ఒట్టు తిన్నారు, నేను వాళ్ళకు ఎట్లయినా ఇస్తా. 100% మేము ల్యాండ్ మార్గేజ్ చేస్తున్నాం, ఏదైనా చేస్తాం, కానీ డబ్బులు తీసుకొని ఇస్తాం. అట్లనే సేమ్ 6 guarantees కూడా. నెక్స్ట్ ఇమీడియట్లీ ఫార్మర్స్కి లోన్ వేవ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఇస్ 6 guarantees. ఒకవేళ మేము 1 year తర్వాత, అంటే ఇప్పుడు 6 months అయింది, ఇంకా 6 months తర్వాత ఒకవేళ మేము ఇవ్వకపోతే అప్పుడు 100% మీరు అడగండి. ఒకవేళ మేము ఇవ్వకపోతే మా గవర్నమెంట్ సర్వనాశం అయిపోతుంది. ఇది అందరికీ తెలుసు అమ్మ. ఏదైనా చేయాలి, డబ్బులు తీసుకురావాలి. అది మా ప్రయత్నం, అది మా ప్లానింగ్. కానీ మాకు తెలియదు ఇంత లంగా బంగారు తెలంగాణ అని ఇంత దోచుకొని. అంటే 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు అంటే ఒక ప్రామిస్ మనం చేస్తున్నామంటే మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓడిపోయేటప్పుడు కూడా చాలా మందికి తెలుసు ఏవైతే అవకతవకలు జరిగాయో, ఏదైతే జరిగిందో అనేది మినిమం ఐడియాతోనే ఉంటుంది. కానీ అలాంటిదే ఒక గవర్నమెంట్ మేము ఫామ్ అయిన తర్వాత మేము గ్యారంటీలు ఇస్తామన్నప్పుడు మినిమం ఆ థింగ్స్ అన్ని తెలుసుకునే కదా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఫేక్ ప్రామిసెస్ చేశారేమో, అంటే లేని ప్రామిస్లు చేశారేమో, గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చారు కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు కదా. ఈ అవగాహన ముందే ఉండాలి కదా. నోనమ్మా, తెలంగాణ సర్ప్లస్ స్టేట్, మొత్తం ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్. మోర్ దెన్ 2 lakh crores ఆమదని ఉన్నది. ఆ లెక్కలో సైంటిఫికల్లీ రీసెర్చ్ చేసుకొని సర్వేలు చేసుకొని ఆ గ్యారంటీలు పెట్టినాం మేము. అండ్ ఈ గ్యారంటీ మేము ఒక స్టేట్ రీజనల్ పార్టీ కాదు అమ్మ, మేము మొత్తం ఇండియాకి రూల్ చేసే పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. సో ఒక్క స్టేట్లో మేము లంగ దొంగ ఫిగర్లు పెట్టలేం. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మేము 6 guarantees చెప్పి ఒకవేళ అది ఫీజిబుల్ కాకపోతే మొత్తం ఈ ప్రభావం ఇండియాలో ఉంటుంది. సో క్యాల్కులేషన్ మాది కరెక్ట్ ఉన్నది, కానీ మాకు అవగాహన లేదు. ఎప్పుడు దాకా గవర్నమెంట్ వచ్చింది, మొత్తం ఫైళ్ళు ఓపెన్ చేసిన తర్వాత, కంప్యూటర్లు ఓపెన్ చేసిన తర్వాత మాకు తెలిసింది, అరే మునిగినాం రాబాయి, 6.5 lakh crore అప్పులు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మేము ఉన్నాం. కానీ తెలంగాణ సర్ప్లస్ స్టేట్ కాబట్టి మా దగ్గర ఫండ్ రేస్ ఎట్లా చేయాలి, ఫండ్లు ఎట్లా తీసుకురావాలి, మొత్తం ప్లానింగ్ ఉన్నది. కాబట్టి ఇండిపెండెన్స్ ముందు నుంచి పని చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చినాం, ఎట్లా దీనికి బంగారు చేయాలి, ఎట్లా స్కీమ్లు అమలు చేయాలి, కామన్ మ్యాన్కి ఎట్లా బెనిఫిట్ కావాలి, అన్ని ప్లానింగ్లు ఉన్నాయి. కానీ మాకు టైం కావాలి అమ్మ, ఇమీడియట్లీ అది కావు.